ఎగ్ టమాటా మసాలా కర్రీ అండి. రైస్‌లోకి గాని, చపాతీలోకి గాని చాలా బావుంటది. టేస్ట్ అయితే మాత్రం మీరు కంపల్సరీగా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎగ్ పూర్తిగా కూడా అణువు కూడా మనకి ఈ గ్రేవీ అనేది ఇంకుతదనమాట. చాలా టేస్ట్‌గా అయితే ఉంటదనమాట. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో మనం తయారు చేసుకోవచ్చు. మరి దీనికి ముందుగా ఒక 4 గుడ్లయితే ఇలాగ చెదగొట్టుకొని గిన్నెలయితే వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, ఒక 6 టమాటీ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్డులోని ఒక స్పూను మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలనమాట. ఇలా బాగా చందరవం అనేది కలిగిపోవాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీదయితే కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత ఈ గుడ్డు ఒకసారి ఇలా వేసేసుకోవాలి అట్లాగా. వేసుకొని వెంటనే స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలనమాట. పెట్టుకొని గుడ్డనేది అట్టు అనేది రాకుండా చిన్న చిన్న ముక్కల కింద చెల్లాచెదరు కొట్టేసుకోవాలనమాట. వాటిలకి అలా అయితే ముక్కలకి బాగా ఆయిల్‌లో ఫ్రై అవుతాయనమాట. కాబట్టి ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద అయితే వెంటనే ఇలాగా చెదరగొట్టేసుకొని బాగా వేయించుకోండి. లో ఫ్లేమ్‌లోనే వేయించుకోండి. బాగా మనకి ఫ్రై అవ్వాల్సిన పనైతే ఏం లేదు. కొంచెం అటు ఇటు కూడా మనకు వేగితే సరిపోద్దనమాట. అటు ఇటుగా ముక్కలన్నీ కూడా లైట్‌గా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. అట్టు మాత్రం వేసుకున్నప్పుడు మీరు ఆయిల్ ఫుల్‌గా మీరు వేడిగా ఉంటే అట్టు అనేది పొంగుతది. అప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని చక్కగా ఇలాగా వేయించేసుకోండి. బాగా ఇలా వేయించుకోవాలి. లైట్‌గా వేగితే మనకు సరిపోద్ది. మరి బాగా వేగవలసిన పనైతే ఏముండదు. ఇలా అటు ఇటు కూడా ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇవి తీసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకోవచ్చు. ఇవి వేగిపోయాయండి. కొంచెం అటు ఇటు వేగితే సరిపోద్ది. ఇప్పుడు వీటిని నేను ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇవి ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే పెనాన్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలనమాట. ఆయిల్ వేసుకొని మనం ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్ది. టమాటాలు ఎక్కువ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఇలా వేగుతుందన్న టయానికి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా మనకు ఒక 50% వేగితే సరిపోద్ది. అంటే కొంచెం గోల్డెన్ కలర్‌లో వస్తే సరిపోద్ది. ఇప్పుడు టమాటా ముక్కలైతే వేసేసుకోవచ్చు. ఈ టమాటీ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. ఈ టమాటీ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు గాని అలా ఉంచేసారంటే చక్కగా మనకి మగ్గుతాయనమాట. మంట అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత అనేది పెట్టేసుకొని మీరు అలా స్టవ్ మీద అయితే ఉడకనివ్వండి. ఇలా మనం చేస్తే చక్కగా మనకి టమాటీలన్నీ మగ్గుతాయి. ఎక్కడ కూడా టమాటీ ముక్క అనేది కనబడకూడదు. బాగా మగ్గిపోవాలనమాట. ఇలా టమాటీలన్నీ కూడా మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా ఇలాగా వేయించేసుకోండి ఆయిల్‌లోని. మనం వేసిన ఆయిల్ కూడా పైకనేది కక్కాలి. అలాగే ఎక్కడ కూడా టమాటీ ముక్కనేది కనబడకూడదు. ఇలాగా టమాటీలన్నీ కూడా ఇలా చక్కగా ఇలా వేగిపోవాలనమాట. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేసుకున్న ఉప్పు, కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాము. టమాటీలు మాత్రం ఇలా బాగా ఉడికిపోవాలనమాట. ఇలా ఉడికిపోయిన తర్వాతే మిగతా ప్రాసెస్‌లోకైతే వెళ్ళాలనమాట. టమాటీలన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాము. అలాగే ఇందులోకి నేను కూర కారం అయితే వేసుకుంటున్నాను. కూర కారంలోనే మనకి కారం, పసుపు, అలాగే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి కూర కారం అయితే తగినంతగా వేసుకుంటున్నాను. ఇలా కూర కారం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ హాఫ్ అంటే మన చెంచా సగానికి గరం మసాలా అనేది వేసుకోవాలి. మరి ఇంకా ఎక్కువగా అయితే గరం మసాలా వేసుకోవాల్సిన పని లేదు. సగం వేసుకుంటే సరిపోద్ది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమీ వేయటం లేదండి నేను. అలాగే కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి. చాలా తక్కువ నీళ్ళు వేసుకోవాలనమాట. వేసుకొని ఇవి మసాలాలన్నీ కూడా చక్కగా ఉడకనివ్వాలి. టమాటీలకి ఈ మసాలా అంతా కూడా పట్టే వరకు కూడా మనకి వేసిన ఆయిల్ కూడా కొంచెం పైకనేది కనబడే వరకు కూడా లైట్‌గా ఉడకనివ్వాలి. ఇలా కొతకొతలాడుతా మనకు ఉడుకుతది గదా! ఈ విధంగా దగ్గరికి కొంచెం ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఇలా ఉడకాలనమాట. ఇవంతా కూడా మనకు గ్రేవీ అంతా కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా! ఇవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలనమాట. కలుపుకొని ఇవి కూడా టమాటా అంతా పట్టేలాగా మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. మొత్తం గ్రేవీ అంతా కూడా టమాటీ గ్రేవీ అంతా కూడా ఎగ్‌కనేది పట్టాలనమాట. మీరు ఉప్పు గాని, కారం గాని ఏది సరిపోకపోయినా ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ సరిపోయాయి. లైట్‌గా చిన్న సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. దగ్గరికి ఉడికిపోవాలనమాట. అంటే ఈ గ్రేవీ అనేది ఎగ్‌కనేది పట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మరి ఎక్కువగా ఎక్కువగా హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నారంటే మనకు అడుగు పట్టేస్తా ఉంటది. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటా గ్రేవీ అంతా కూడా ఇలా ఎగ్‌కి పట్టేలాగా ఇలా దగ్గర వరకు కూడా ఇలా ఉడికించేసుకోండి. చాలా సింపుల్‌గా చాలా తక్కువ టైంలోనే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. మనకు చాలా దగ్గరగా అయితే రెడీ అయిపోతుంది గదా! చూడండి ఇలా గ్రేవీ అనేది ఇలా దగ్గరగా అయితే రావాలనమాట. కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. చూడండి ఇంత దగ్గరగా అయితే టమాటీలన్నీ కూడా ఇలా ఎగిరి టమాటీలన్నీ కూడా ఇలా ఎగ్‌కి అయితే పట్టాలి. చూసారుగా మనకి ఇలా దగ్గరగా కూడా అయిపోవాలనమాట. మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక సర్వ్ చేసేసుకోవడమే.
చాలా సింపుల్‌గా చాలా తక్కువ టైంలోనే మనకి ఇలాగా ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోద్ది. మరి ఈ ఎగ్ టమాటా కర్రీ మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి. రైస్‌లోకి, చపాతీలోకి అయితే చాలా బావుంటది. కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఈ విధంగా. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. కంపల్సరీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్‌గా ఉంటది. ఎగ్ అంతా కూడా మనకు మసాలా పట్టి, ఈ టమాటా మసాలా కూడా పట్టి చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.